వెల్కమ్ టు JLTV 7 న్యూస్. కురుమ సామాజిక వర్గానికి విశేష సేవలు అందిస్తున్న ప్రముఖ న్యాయవాది గోరిగే మల్లేష్ కురుమ. ఒక న్యాయవాదిగా విద్యావంతుడిగా ఎన్ని పనులున్నప్పటికీ గోరిగే మల్లేష్ కురుమ తనకంటూ ప్రత్యేకత చాటుకుంటూ ప్రతిరోజు కురుమ సామాజిక వర్గానికి సేవలు అందించేందుకు ఉపక్రమించడం తనకు తానే సాటి. రాష్ట్రంలో ఉన్న 40 లక్షల పైగా ఉన్న గోర్ల కాపరులైన కురుమలు, ఒగ్గు పూజారులు, ఒగ్గు కళాకారుల అభ్యున్నతికి అలాగే రాజకీయంగా విద్యారంగంలో ఉపాధి అవకాశాల కల్పనలకు తదితర అవకాశాలు కల్పించేందుకు అనేక విధాలుగా నిరంతరం క్షణం తీరిక లేకుండా గోరిగే మల్లేష్ సేవలు అభినందించవలసిన విషయం. గోరిగే మల్లేష్ కురుమ ఒక న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ కురుమ యువత అధ్యక్షుడిగా కొనసాగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర కురుమ సంఘం కార్యదర్శిగా కొనసాగుతూ రాష్ట్రంలో కురుమలకు సమన్యాయం కోసం తెలంగాణ కురుమ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుకు కృషి చేశారు. తెలంగాణ కురుమ రాజకీయ జాక్ నేతగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులతో, ఎమ్మెల్యేలతో, న్యాయ వ్యవస్థకు చెందిన న్యాయమూర్తులతో కలిసి కురుమల విషయంలో చర్చించడం జరిగింది. కురుమ సామాజిక వర్గంలో జన్మించిన ఆయన పోరాట దృక్పథంతో సమస్యల సాధనను నిర్విరామంగా కృషి చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వంతో కురుమల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కార్పొరేషన్ కు 1000 కోట్ల మంజూరు చేసి ఆదుకోవాలని ఆయన కోరారు. అలాగే స్థానిక సంస్థలలో కురుమలకు అవకాశం ఇవ్వాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా, పేద ధనిక భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని దరికి చేర్చుకొని పలకరించడం, వారి సమస్యలు తెలుసుకొని ఎలా పరిష్కరించాలనే సంకల్పంతో ముందుకు సాగడం గోరిగే మల్లేష్కే సాధ్యమని ఆయన సేవలు గుర్తించిన వారందరూ అంటుంటారు. ఆయన విషయంలో ఎన్ని విధాలుగా వర్ణించినా తక్కువే. గోరిగే మల్లేష్ కురుమ సామాజిక వర్గానికి అందిస్తున్న సేవలు గుర్తించి JLTV 7 CEO గవ్వల శ్రీనివాసులు ఈ చిన్నపాటి అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా నిరంతరం సేవలు అందించి రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ప్రముఖ కురుమ సామాజిక సేవాకర్తగా గుర్తింపు పొందాలని ఆశిస్తున్నాం. కురుమలు అన్ని రంగాల్లో ఎదిగే విధంగా పేదరికంలో మగ్గుతున్న గోర్ల కాపరులైన కురుమలు, ఒగ్గు పూజారులు, ఒగ్గు కళాకారులకు చేయూతనిచ్చి వారి అభ్యున్నతికి పాటుపడి ఆశీస్సులు పొందాలని కూడా గవ్వల శ్రీనివాసులు ఈ సందర్భంగా కోరుతున్నారు. మరి బెస్ట్ ఆఫ్ లక్ గోరిగే మల్లేష్ కురుమ. 5 లక్షల మంది కురుమ జనాభా ఉంది తెలంగాణలో. అందులో రాజీవ్ గాంధీ కుమారుడైన రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కుర్మలను, యాదవులను గుర్తించి కుర్మలకు 2 టికెట్లు ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి బీర్ల ఐలయ్య కుర్మ గారు, సుచరిత గారు గద్వాల్, అలాగే సరిత గారు. బీర్ల ఐలయ్య గారికి BC, SC, ST, మైనారిటీ వాళ్ళందరూ కలిసి అత్యధిక శాతంతో వారిని గెలిపించడం జరిగింది. 50,000 ఓట్ల మెజారిటీతో గెలిపించడం జరిగింది. రాష్ట్రంలో మేము కుర్మలము 12% ఉన్నాము. 12% మంది కుర్మలందరూ ఐక్యమత్యంగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి 51% ఓట్లు వేసినామని కాంగ్రెస్ ప్రభుత్వ నివేదికలని తెలియజేయడం జరిగింది. బీర్ల ఐలయ్య గారు గత 1990 నుంచి సర్పంచ్ స్థాయి నుంచి MPTC, మండల పార్టీ కార్యదర్శి, జిల్లా పార్టీ కార్యదర్శి, అలాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నో పదవులను అలంకరించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వారు కరోనా సమయంలో కోట్లాది రూపాయలు స్టేషనరీ ఐటమ్స్, కిరాణా ఐటమ్స్ అందరికీ పంచి ఆపదలో ఆదుకున్న వ్యక్తిగా పేరొందిన వ్యక్తి బీర్ల ఐలయ్య గారు. అలాగే పార్టీలో ఏ పదవి ఉన్నా లేకున్నా కానీ పార్టీకి కట్టుబడి అదే పార్టీలో సుమారు 40 సంవత్సరాల నుంచి పార్టీకి రామబంటి లాగా పనిచేస్తున్న బీర్ల ఐలయ్య గారిని రాబోయే మంత్రివర్గ విస్తరణలో బీర్ల ఐలయ్య గారికి మంత్రి పదవి ఇవ్వాలని మేము కుర్మ సంఘం తరఫున పెద్దలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని, అలాగే నేషనల్ కాంగ్రెస్ కమిటీ వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. గతంలో గాంధీ భవన్ లో కుర్మ సంఘం ప్రెస్ మీట్ పెట్టేసి పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించి కుర్మలం అందరము కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాము. అలాగే సీఎం
గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి మా డిమాండ్స్ తెలియజేయడం జరిగింది. బీర్ల ఎమ్మెల్యే గారికి మంత్రి పదవిలో ఖచ్చితంగా కేబినెట్ ర్యాంకు మంత్రి పదవి ఇవ్వాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. అలాగే రాబోయే స్థానిక సంస్థలలో మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు అన్ని రంగాలలో మాకు సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్లు అలాగే నామినేటెడ్ పోస్టులలో మా కుర్మలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి మాకు అన్ని రంగాలలో ప్రోత్సహించి మా కుర్మల అభివృద్ధి గురించి సహకరించాలని డిమాండ్ చేస్తున్నాం.